మన వాళ్ళైతే ఇప్పుడే కొంచెం కొంచెం వస్తున్నారనమాట టాక్సీ తీసుకొని. కొంతమందైతే టాక్సీల్లో వస్తున్నారు. కొంతమందైతే ప్రైవేట్ వెహికల్‌లో వస్తున్నారు. కొంతమందైతే కువైట్ బండ్లలో వస్తున్నారు. అలాగే కువైటోళ్ళు ఇక్కడికి ఇండియాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పంటే ఇక్కడికొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయే ప్రాసెస్‌లో కొంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది హగ్ చేసుకోవటం, కిస్సులు చేసుకోవటం, అలాగే ఫోటోలు తీసుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. మన వాళ్ళు ఎక్కడున్నా, ఎలా ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. ఈరోజు వచ్చేసి నేను కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎందుకంటే నా పర్సనల్ పని మీద నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాపు 2 నెలల తర్వాత యుద్ధం జరుగుతుంది కదా. ఈ 2 నెలల తర్వాత ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ చేశారు. ఓన్లీ కువైట్ ఎయిర్వేస్ అలాగే జజీరా ఎయిర్లైన్స్ మాత్రమే తిరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఓకే, చూద్దాము. మనకు ఇతర ఫ్లైట్స్ ఏవి కనిపించలేదు. ఒకప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత ఉండేది. కానీ ఇప్పుడు అలాగే ఏమీ లేదనమాట. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధ ప్రభావం. ఎనీహో, ఇక పాత విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలే. మనం చెప్పాల్సిన పని లేదు. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఖాళీగా కనిపించాయన్నమాట. ఏంటి ఇది హాలిడేగా ఉన్నట్టున్నదే అని చెప్పి అనిపించింది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి జజీరా ఎయిర్వేస్ యొక్క అరైవల్స్లో ఉన్నానన్నమాట. ఇక్కడికైతే ఒక 1 అవర్ అవుతుంది నేను ఇక్కడికొచ్చి. ఇంకా వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసే ప్రాసెస్‌లో కాస్త వీడియో తీసి పెడదాం. మనోళ్ళకి ఎవరైనా తెలియనోళ్ళుంటే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. ఇదైతే నేనిప్పుడు జజీరాకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఉన్నాను. మామూలుగా కువైట్ ఎయిర్వేస్ అలాగే టీ1, టీ4 అలాగ ఉంటాయి గదా. ఇది కూడా టీ5 అనమాట. జజీరా ఎయిర్‌పోర్ట్ అంటేనే టీ5. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. అంటే మామూలుగా మన ఎయిర్ ఇండియా, ఇండిగో ఇలా అన్నీ పోతాయి కదా. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్కడైతే మామూలుగా దించేసి వెళ్ళిపోతాము. వాళ్ళు లోపలికెళ్ళేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ జజీరా అలాగే కువైట్ టన్నెల్ ఎలా ఉంటాయో ఇవైతే స్పెషల్‌గా ఉంటదనమాట రూటు. ఈ కువైట్ ఎయిర్వేస్ అయితే ఇంకా అట్లా పోవాలి, ముందుగానే వెళ్ళాలి. ఇదైతే కొంచెం దూరం అనమాట. కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ ఎతుక్కొని పోవాలనమాట. దూరంగా ఉంటాయి కొన్ని కొన్ని సెపరేట్‌గా. ఓకేనా. అది ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఇంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చినాక నాకు కొన్ని కొన్ని విషయాలు కనిపించాయన్నమాట. అంటే వాళ్ళు మన తెలుగోళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటే ఇన్నాననమాట. అలాగే న్యూస్‌లో కూడా విన్నాను. మనోళ్ళు 600, 700 అలాగా ఒక రేట్ అంటూ ఫిక్స్ చేసుకొని కోటలు నమ్ముకొని మేము బయట పని చేసుకుంటాము అని చెప్పి కోటోళ్ళకి డబ్బులు ఇచ్చేసి అకాం కొట్టించుకొని బయట పని చేసుకుంటా ఉన్నారు. చాలా అంటే చాలా మంచిదే, ఎక్కువ డబ్బులు వస్తే. కానీ మాకు కువైటోళ్ళు డబ్బులకు ఆశపడి ఈ విధంగా తీరా మేము ఇంటికి పోతున్నాము అని వాళ్ళేమో డబ్బులు తీసుకున్నారు, అకామా కొట్టినారు. మళ్ళా ఒక 4, 5 నెలలు అలా గడిపిన తర్వాత ఈ కువైట్‌లో డబ్బు కొంచెం డౌన్ అయిపోయింది. కొరత ఏర్పడిందనమాట ఈ యుద్ధం కారణంగా. దానివల్ల ఆశ వచ్చిందో ఎలాగో తెలీదు. చాలామంది కూడా మారిపోతున్నారనమాట. డబ్బులు తీసుకుంటారు, అకాం కొట్టినారు. మనం ఇంటికి పోతున్నాము అనేటప్పటికి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి చెక్ చేసుకుంటే ఇమిగ్రేషన్‌లో అకాం అయితే కట్ అయిపోయిండాది. పాపం మన వాళ్ళు 300, 250 అలాగా 170 నుంచి పైన 300 దాకా డినార్లు పెట్టేసి మన ఫ్యామిలీని చూసుకోవాలి యుద్ధం తర్వాత అని చెప్పి ఎంతో ఆశగా టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అకామా కట్ అయిపోయింటుంది. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ అంట, ఇంకా అరెస్ట్ చేయడం అంట, ఇంకా చాలా వరకు అక్కడే వాళ్ళు ఏం చెప్పినా వినరు అనమాట. ఓకేనా. అలా విన్నప్పుడు మనం ఏం చేయలేము, ఇంక లొంగిపోవాల్సి వస్తుంది. అలా చాలామంది ఏనుక్కొస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటే నేను కూడా విన్నాను అనమాట. అదిగాక నిన్న టిక్టాక్లో కూడా ఒక న్యూస్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత ఈ విధంగా కూడా ఉండారు కువైట్లో. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈ న్యూస్ చూసిన తర్వాత. ఏదైనా మీరు బయట పని చేసేవాళ్ళు కానీ, అంటే మ్యాక్సిమం కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా అకామ ఉంటుంది, ఉంటుంది కూడా. ఎందుకంటే ఇంట్లో పనిచేస్తాం కాబట్టి వాళ్ళు అంత కఠినంగా అయితే ఉండరు. ఎందుకంటే మనిషి అవసరం కాబట్టి, పనిచేస్తున్నారు కాబట్టి. బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా మీరు ఇండియాకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా 1కి 2 సార్లు చెక్ చేసుకొని టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్‌లో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఎయిర్పోర్ట్ విషయానికి వద్దాం. ఈ ఎయిర్పోర్ట్‌లో చాలా అంటే చాలా బండ్లుండేటివి అంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చా కాబట్టి చూడలేదు, తెలీదు. ఓకేనా. ఇక్కడ ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అవపడినారు. వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక్కడికి టీ5 టన్నెల్ అయితే ఏదైతే ఉన్నదో మనం డైరెక్ట్‌గా అక్కడికి పోకూడదంట.
ఇక్కడి నుంచే ఇక్కడే డిపార్చరు అలాగే అరైవల్స్ 2 ఇక్కడే ఉన్నాయి. అంటే ఎళ్ళిపోయేదానికి ఇక్కడే, వచ్చేదానికి ఇక్కడే. ఇప్పుడు మేము చూపిస్తున్న ప్లేసు అన్నీ బస్సుల ద్వారా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళి మన వాళ్ళని ఫ్లైట్ ఎక్కితే ఎక్కిచ్చేస్తాననమాట. మళ్ళా అక్కడి నుంచి ఏదైతే ల్యాండ్ అవుతదో జజీరా ఎయిర్‌లైన్స్ ఏదైతే ఫ్లైట్ ఏదైతే ల్యాండ్ అవుతదో, ఆ ఫ్లైట్‌లో ఉన్న జనాభాని బస్సుల ద్వారా ఇక్కడికైతే దించేస్తాననమాట. ఇక్కడి నుంచి టాక్సీలు తీసుకోవటం, అలాగే కోవిడ్‌లో ఎవరైనా వచ్చి పిలుచుకోకపోవటం అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి 5 నిమిషాలకొకటి, 5 నిమిషాలకొకటి అలా వస్తానే ఉన్నాయి బస్సులు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. నేను అక్కడ చాలా సేపు ఉన్నా కాబట్టి నేను గమనించిన విషయం ఏందంటే, నేను ఇప్పుడు ఈ బస్సులు ఎన్ని సుమారుగా వచ్చేసినాయి. ఒకటో, రెండో అనుకున్నా. కానీ బస్సులు వస్తా ఉన్నాయి, ఎళ్ళిపోతా ఉన్నాయి, దించేస్తా ఉన్నాయి, వచ్చేస్తా ఉన్నారు. మన తెలుగోళ్ళు కూడా 1:00 ఆ టైం నుంచి ఎక్కువ అయిపోయినారనమాట. ఇప్పుడు 11 అలాగ అవుతుంది. ఇప్పుడైతే ఎవరు లేరు గానీ 1, 1:30 దాకా నేను అక్కడే ఉన్నా. ఈ 1:30 నుంచి ఫుల్ రష్ అయిపోయింది. మన తెలుగోళ్ళు రావటం, అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళు రావటం ఇలా అయితే జరుగుతుందనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి.